నమస్తే. స్టెప్ 2 ఇప్పుడు రెండవ పాఠము. మనుషులను రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, రెండు గ్రూపులుగా. అది ఏ గ్రూపు, బి గ్రూపు. ఏ గ్రూపులో బహువచనానికి సంబంధించిన రూల్స్ వస్తాయి, బి గ్రూపులో ఏకవచనానికి సంబంధించిన రూల్స్ వస్తాయి. ఏ గ్రూపులో ఉన్న ఐదుగురు ఐ, వి, యు, దే, బాయ్స్. ఐ నేను, వి మేము, యు మీరు, దే వారు, బాయ్స్ బాలురు. ఐ, వి, యు, దే, బాయ్స్. బి గ్రూప్ లో సింగులర్స్ హీ, షీ, ఇట్, రామ, సీత. హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, రామ రాముడు, సీత సీత. మగవాళ్ళందరికీ కూడా రామ ప్లేస్ లో, ఆడవాళ్ళకి సీత ప్లేస్ లో చెప్పాలి. ఇక్కడ చిన్న చిన్న వాక్యాలు, కొన్ని మోడల్ సెంటెన్సెస్ మనం నేర్చుకుందాం. మొట్టమొదటి చిన్న వాక్యం, నేను ఉన్నాను అని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ యామ్. కానీ ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. యామ్ అనేది బి ఫామ్ పక్కన ఏదొకటి ఉండాలి. అందువల్ల దాన్ని కంప్లీట్ చేయటం కోసం ప్రజెంట్ జాయిన్ చేద్దాము. ఐ యామ్ ప్రజెంట్, నేను ఉన్నాను. ఈ ప్రతి వాక్యాన్ని అక్కడ ఏ గ్రూప్, బి గ్రూపులు ఎలా పలుకుతారో ఆ 10 మంది చేత పలికించాలి. ఇప్పుడు ఐ యామ్ ప్రజెంట్, నేను ఉన్నాను. మేము ఉన్నాము అంటే వీఆర్ ప్రజెంట్. మీరు ఉన్నారు, యు ఆర్ ప్రజెంట్. లేక నువ్వు ఉన్నావు, యు ఆర్ ప్రజెంట్. వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ప్రజెంట్. బాయ్స్ బాలుడు ఉన్నారు, బాయ్స్ ఆర్ ప్రజెంట్. అతను ఉన్నాడు, హీ ఈజ్ ప్రజెంట్. ఆమె ఉన్నది, షీ ఈజ్ ప్రజెంట్. అది ఉన్నది, ఇట్ ఈజ్ ప్రజెంట్. రాముడు ఉన్నాడు, రామ ఈజ్ ప్రజెంట్. సీత ఉన్నది, సీత ఈజ్ ప్రజెంట్. దీనికి పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే ఎస్టర్డే అంటే నిన్న. ఐ వాజ్ ప్రజెంట్ ఎస్టర్డే, నిన్న నేను ఉంటిని. జనరల్గా ఇది వాడేప్పుడు మనం ఉంటిని అనం కాబట్టి నిన్న నేను ఉన్నాము అని క్యాజువల్ గా చెప్పేస్తాం. సో నిన్న నేను ఉన్నాను అంటే ఐ వాజ్ ప్రజెంట్ ఎస్టర్డే. నిన్న మేము ఉన్నాము, వీ వర్ ప్రజెంట్ ఎస్టర్డే. మీరు నిన్న ఉన్నారు, యు వర్ ప్రజెంట్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఉన్నారు, దే వర్ ప్రజెంట్ ఎస్టర్డే. పిల్లలు నిన్న ఉన్నారు, బాయ్స్ వర్ ప్రజెంట్ ఎస్టర్డే. అతను నిన్న ఉన్నాడు, హీ వాజ్ ప్రజెంట్ ఎస్టర్డే. ఆమె నిన్న ఉన్నది, షీ వాజ్ ప్రజెంట్ ఎస్టర్డే. అది నిన్న ఉండెను, ఇట్ వాజ్ ప్రజెంట్ ఎస్టర్డే. రాముడు నిన్న ఉన్నాడు, రామ వాజ్ ప్రజెంట్ ఎస్టర్డే. సీత నిన్న ఉండెను, సీత వాజ్ ప్రజెంట్ ఎస్టర్డే. ఇప్పుడు భవిష్యత్తులో అన్నిటికీ విల్ బి అంటే ఉంటారు, ఉంటాను, ఉంటాము అన్ని వస్తాయి. ఇప్పుడు ఐ విల్ బి ప్రజెంట్ టుమారో. టుమారో అంటే రేపు. ఐ విల్ బి ప్రజెంట్ టుమారో, రేపు నేను ఉంటాను. వీ విల్ బి ప్రజెంట్ టుమారో, రేపు మేము ఉంటాము. యూ విల్ బి ప్రజెంట్ టుమారో, రేపు మీరు ఉంటారు. దే విల్ బి ప్రజెంట్ టుమారో, వాళ్ళు రేపు ఉంటారు. బాయ్స్ విల్ బి ప్రజెంట్ టుమారో, వాళ్ళు రేపు ఉంటారు. హీ విల్ బి ప్రజెంట్ టుమారో, అతను రేపు ఉంటాడు. షీ విల్ బి ప్రజెంట్ టుమారో, రేపు ఆమె ఉంటుంది. ఇట్ విల్ బి ప్రజెంట్ టుమారో, అది రేపు ఉంటుంది. రామ విల్ బి ప్రజెంట్ టుమారో, రాముడు రేపు ఉంటాడు. సీత విల్ బి ప్రజెంట్ టుమారో, సీత రేపు ఉంటుంది. కాబట్టి సంక్షిప్తంగా ఈ 3. నేను ఉన్నాను, ఐ యామ్ ప్రజెంట్. నేను ఉంటిని, ఐ వాజ్ ప్రజెంట్. నేను ఉంటాను, ఐ విల్ బి ప్రజెంట్. ఐ యామ్ ప్రజెంట్, ఐ వాజ్ ప్రజెంట్, ఐ విల్ బి ప్రజెంట్. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఇంకా ఇక్కడ అని ఉపయోగించి చెప్తే హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ. నేను ఇక్కడ ఉన్నాను, ఐ యామ్ హియర్. మేము ఇక్కడ ఉన్నాము, వీఆర్ హియర్. మీరు ఇక్కడ ఉన్నారు, యు ఆర్ హియర్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, దే ఆర్ హియర్. బాలురు ఇక్కడ ఉన్నారు, బాయ్స్ ఆర్ హియర్. అతను ఇక్కడ ఉన్నాడు, హీ ఈజ్ హియర్. ఆమె ఇక్కడ ఉన్నది, షీ ఈజ్ హియర్. అది ఇక్కడ ఉన్నది, ఇట్ ఈజ్ హియర్. రాముడు ఇక్కడ ఉన్నాడు, రామ ఈజ్ హియర్. సీత ఇక్కడ ఉన్నది, సీత ఈజ్ హియర్. దీనికి పాస్ట్ టెన్స్ లో ఈ యామ్, ఈజు, వజ్ అవుతాయి. ఆర్ ఏమో వర్ అవుతుంది. ఐ వాజ్ హియర్ ఎస్టర్డే, నిన్న నేను ఇక్కడ ఉన్నాను. వీ వర్ హియర్ ఎస్టర్డే, నిన్న మేము ఇక్కడ ఉన్నాము. యు వర్ హియర్ ఎస్టర్డే, నిన్న మీరు ఇక్కడ ఉన్నారు. దే వర్ హియర్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న ఇక్కడ ఉన్నారు.
బాయ్స్ వర్ హియర్ ఎస్టర్డే, బాలు నిన్న ఇక్కడ ఉన్నారు. హీ వాజ్ హియర్ ఎస్టర్డే, అతను నిన్న ఇక్కడ ఉన్నాడు. షీ వాజ్ హియర్ ఎస్టర్డే, ఆమె నిన్న ఇక్కడ ఉన్నది. ఇట్ వాజ్ హియర్ ఎస్టర్డే, అది నిన్న ఇక్కడ ఉండాను. రామ వాజ్ హియర్ ఎస్టర్డే, రాము నిన్న ఇక్కడ ఉన్నాడు. సీత వాజ్ హియర్ ఎస్టర్డే, సీత నిన్న ఇక్కడ ఉన్నది. విల్ బి అంటే ఉంటారు. అట్లాగే ఐ విల్ బి హియర్ టుమారో, నేను రేపు ఇక్కడ ఉంటాను. వీ విల్ బి హియర్ టుమారో, రేపు మేము ఇక్కడ ఉంటాము. యూ విల్ బి హియర్ టుమారో, మీరు రేపు ఇక్కడ ఉంటారు. దే విల్ బి హియర్ టుమారో, రేపు వాళ్ళు ఇక్కడ ఉంటారు. బాయ్స్ విల్ బి హియర్ టుమారో, వాళ్ళు రేపు ఇక్కడ ఉంటారు. హీ విల్ బి హియర్ టుమారో, రేపు అతను ఇక్కడ ఉంటాడు. షీ విల్ బి హియర్ టుమారో, ఆమె రేపే ఇక్కడ ఉంటుంది. ఇట్ విల్ బి హియర్ టుమారో, రేపు అది ఇక్కడ ఉంటుంది. రామ విల్ బి హియర్ టుమారో, రాముడు రేపు ఇక్కడ ఉంటాడు. సీత విల్ బి హియర్ టుమారో, సీత రేపు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కెన్ అంటే గలను, అంటే చేయగలను. కెన్ పక్కన ఏ వెర్బ్ పెడితే అదే వచ్చేస్తుంది. ఐ ఏ గ్రూప్ బి గ్రూప్ లో ఉన్న 10 పదాల పక్కన కెన్ పెట్టి దాని తర్వాత వెర్బ్ పెట్టాలి. ఐ కెన్ డూ, నేను చేయగలను. ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ కెన్ రీడ్, నేను చదవగలను. ఐ కెన్ వాక్, నేను నడవగలను. ఐ కెన్ రన్, నేను పరిగెత్తగలను. ఐ కెన్ థింక్, నేను ఆలోచించగలను. ఐ కెన్ బీట్, నేను కొట్టగలను. ఐ కెన్ స్విమ్, నేను ఈదగలను. ఐ కెన్ ఈట్, నేను తినగలను. ఐ కెన్ డ్రింక్, నేను తాగగలను. అట్లాగే కెన్ అనేది గలను, పక్కన ఏదైతే ఉంటుందో ఆ పని చేయగలను వస్తుంది. ఇప్పుడు 10 మందికి అట్లాగే ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ కెన్ వాక్, నేను నడవగలను. వీ కెన్ వాక్, మేము నడవగలము. యూ కెన్ వాక్, మీరు నడవగలరు. నువ్వు నడవగలవు. దే కెన్ వాక్, వాళ్ళు నడవగలరు. బాయ్స్ కెన్ వాక్, బాలు నడవగలరు. హీ కెన్ వాక్, అతను నడవగలడు. షీ కెన్ వాక్, ఆమె నడవగలదు. ఇట్ కెన్ వాక్, అది నడవగలదు. రామ కెన్ వాక్, రాముడు నడవగలడు. సీత కెన్ వాక్, సీత నడవగలదు. కెన్ నాట్ అని చెప్పి దూరంగా రాయకూడదు. రాసేప్పుడు కెన్ నాట్ పక్కన రాయాలి. గ్యాప్ స్పేస్ ఇవ్వకూడదు. కలిపితే కెన్ నాట్ కలిస్తే కాంట్. ఐ కాంట్ వాక్, నేను నడవలేను. వీ కాంట్ వాక్, మేము నడవలేము. యూ కాంట్ వాక్, మీరు నడవలేరు. దే కాంట్ వాక్, వాళ్ళు నడవలేరు. బాయ్స్ కాంట్ వాక్, బాలు నడవలేరు. హీ కాంట్ వాక్, అతను నడవలేడు. షీ కాంట్ వాక్, ఆమె నడవలేదు. ఇట్ కాంట్ వాక్, అది నడవలేదు. రామ కాంట్ వాక్, రాము నడవలేడు. సీత కాంట్ వాక్, సీత నడవలేదు. కెన్ అంటే చేయగలను. కెనాట్ షార్ట్ ఫామ్, షార్ట్ కట్ కాంట్. చేయలేను, చేయలేము, చేయలేరు అన్నిటికీ వచ్చేస్తుంది. దానికి పాస్ట్ టెన్స్, కెన్కి పాస్ట్ టెన్స్ కుడ్. చేయగలిగాను, చేయగలిగాము, చేయగలిగారు అన్నిటికీ వస్తుంది. కాబట్టి ఐ కుడ్ ఈట్, నేను తినగలిగాను. ఐ కుడ్ వాక్, నేను నడవగలిగాను. వీ కుడ్ వాక్, మేము నడవగలిగాము. యూ కుడ్ వాక్, మీరు నడవగలిగారు. దే కుడ్ వాక్, వాళ్ళు నడవగలిగారు. బాయ్స్ కుడ్ వాక్, బాలు నడవగలిగారు. హీ కుడ్ వాక్, అతను నడవగలిగాడు. ఇట్ కుడ్ వాక్, షీ కుడ్ వాక్, ఆమె నడవగలిగింది. ఇట్ కుడ్ వాక్, అది నడవగలిగింది. రామ కుడ్ వాక్, రాము నడవగలిగాడు. సీత కుడ్ వాక్, సీత నడవగలిగింది. కుడ్ నాట్ కలిపితే కుడుంట్, నేను తినలేకపోయాను. ఐ కుడుంట్ ఈట్ ఏ ఫ్రూట్, నేను ఒక ఫ్రూట్ని తినలేకపోయాను, పండు తినలేకపోయాను. సరే, తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత పెట్టుకుందాము. ఐ కుడుంట్ ఈట్, నేను తినలేకపోయాను. ఐ కుడుంట్ వాక్, నేను నడవలేకపోయాను. వీ కుడుంట్ వాక్, మేము నడవలేకపోయాము. యూ కుడుంట్ వాక్, మీరు నడవలేకపోయారు. దే కుడుంట్ వాక్, వాళ్ళు నడవలేకపోయారు. బాయ్స్ కుడుంట్ వాక్, బాలు నడవలేకపోయారు. హీ కుడుంట్ వాక్, అతను నడవలేకపోయాడు. షీ కుడుంట్ వాక్, ఆమె నడవలేకపోయింది. ఇట్ కుడుంట్ వాక్, అది నడవలేకపోయింది. రామ కుడుంట్ వాక్, రాము నడవలేకపోయాడు. సీత కుడుంట్ వాక్, సీత నడవలేకపోయింది. కెన్ చేయగలను, కెనాట్ చేయలేను. కుడ్ చేయగలిగాను, కుడుంట్ చేయలేకపోయాను. కెన్, కాంట్, కుడ్, కుడుంట్ ఈ 4 అట్లా మారుతూ ఉంటాయి. మిగతావి మే అంటే జరగవచ్చు. ఐ మే గో దేర్, దేర్ అంటే అక్కడికి. ఐ మే గో దేర్, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళవచ్చు. వెళ్తే వెళ్ళవచ్చు, లేకపోతే పోవచ్చు. కాబట్టి ఐ మే గో దేర్, నేను వెళ్ళవచ్చు. అన్నిటికీ ఒకటి.
వీ మే గో దేర్, మేము అక్కడికి వెళ్ళవచ్చు బహుశా. యూ మే గో దేర్, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళవచ్చు. దే మే కమ్ హియర్, వాళ్ళు ఇక్కడికి రావచ్చు. బాయ్స్ మే రైట్ దేర్ ఎగ్జామినేషన్, పిల్లలు వాళ్ళ పరీక్ష రాయవచ్చు. హీ మే కమ్ హియర్, అతను ఇక్కడికి రావచ్చు. షీ మే కమ్ హియర్, ఆమె ఇక్కడికి రావచ్చు. ఇట్ మే వర్క్ హియర్, అది ఇక్కడ పనిచేయవచ్చు. రామ మే కిల్ రావణ, రాముడు రావణాసుని చంపవచ్చు. సీత మే కుక్ కర్రీ, సీత వంట చేయవచ్చు, కూర చేయవచ్చు. కాబట్టి మే నాట్ అంటే చేయకపోవచ్చు. నేను అక్కడికి వెళ్ళకపోవచ్చు బహుశా. ఐ మే నాట్ గో దేర్, మేము బహుశా అక్కడికి వెళ్ళకపోవచ్చు. వీ మే నాట్ గో దేర్, మీరు ఇక్కడికి రాకపోవచ్చు బహుశా. యూ మే నాట్ కమ్ హియర్, లేకపోతే నువ్వు ఇక్కడ రాకపోవచ్చు అని చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు ఇక్కడికి రాకపోవచ్చు. దే మే నాట్ కమ్ హియర్, పిల్లలు పరీక్ష రాయకపోవచ్చు. బాయ్స్ మే నాట్ రైట్ దేర్ ఎగ్జామినేషన్, అతను ఇక్కడికి రాకపోవచ్చు. హీ మే నాట్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి రాకపోవచ్చు. షీ మే నాట్ కమ్ హియర్, అది ఇక్కడికి రాకపోవచ్చు. ఇట్ మే నాట్ కమ్ హియర్. రాముడు రావణాసుని చంపకపోవచ్చు. రామ మే నాట్ కిల్ రావణ, సీత కూర చేయకపోవచ్చు. సీత మే కుక్ కర్రీ. అంటే మే జరగవచ్చు, మే నాట్ జరగకపోవచ్చు. అట్లాగే మస్ట్ అనే పదంతో, మస్ట్ అంటే కంపల్సరీగా, నేను తప్పనిసరిగా తింటాను. ఐ మస్ట్ ఈట్ ఇట్ నౌ, నేను ఇప్పుడు తప్పనిసరిగా తింటాను. నేను తప్పనిసరిగా నడుస్తాను. ఐ మస్ట్ వాక్, మేము తప్పనిసరిగా నడుస్తాము. వీ మస్ట్ వాక్, మీరు తప్పనిసరిగా నడుస్తారు. యూ మస్ట్ వాక్, వాడు తప్పనిసరిగా నడుస్తారు. దే మస్ట్ వాక్, పిల్లలు తప్పనిసరిగా నడుస్తారు. బాయ్స్ మస్ట్ వాక్, అతను తప్పనిసరిగా నడుస్తాడు. హీ మస్ట్ వాక్, ఆమె తప్పనిసరిగా నడుస్తుంది. షీ మస్ట్ వాక్, అది తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇట్ మస్ట్ వర్క్, రాముడు తప్పనిసరిగా రావణాసుని చంపుతాడు. రామ మస్ట్ కిల్ రావణ, సీత తప్పనిసరిగా వస్తుంది. సీత మస్ట్ కమ్, అట్లాగే సీత తప్పనిసరిగా వండుతుంది. సీత మస్ట్ కుక్, అట్లాగే మస్ట్ అంటే కంపల్సరీగా. ఇంకోటి షుడ్ అన్న అదే పదం వస్తుంది, తప్పనిసరిగా అన్నిటికి వస్తుంది. ఐ షుడ్ గో దేర్, నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. వీ షుడ్ గో దేర్, నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. యూ షుడ్ కమ్ హియర్, నువ్వు తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. దే షుడ్ కమ్ హియర్, వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. బాయ్స్ షుడ్ కమ్ హియర్, వాళ్ళు ఇక్కడ తప్పనిసరిగా రావాలి. హీ షుడ్ కమ్ హియర్, అతను తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. షీ షుడ్ కమ్ హియర్, ఆమె తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. ఇట్ షుడ్ కమ్ హియర్, అది తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. రామ షుడ్ కమ్ హియర్, రాముడు తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. సీత షుడ్ కమ్ హియర్, సీత తప్పనిసరిగా రావాలి ఇక్కడకు. కాబట్టి మస్ట్ అనేది తప్పనిసరిగా, మస్ట్ అన్నా షుడ్ అన్నా ఒకే అర్థం వస్తుంది, తప్పనిసరిగా అని అర్థం. ఇంకోటి హ్యావ్ టు అనే పదం ఉంది. హ్యావ్ టు అంటే చెయ్యాలి, ఇప్పుడు చెయ్యాలి. హ్యావ్ టు చెయ్యాలి. ఏ గ్రూప్ లో పదాలకి హ్యావ్ టు, బి గ్రూప్ లో పదాలకి హ్యాస్ టు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాలి ఇప్పుడు. ఐ హ్యావ్ టు గో నౌ, మేము ఇప్పుడు వెళ్ళాలి. వీ హ్యావ్ టు గో నౌ, మీరు ఇప్పుడు వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో నౌ, వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి. దే హ్యావ్ టు గో నౌ, పిల్లలు ఇప్పుడు వెళ్ళాలి. బాయ్స్ హ్యావ్ టు గో నౌ, అతను ఇప్పుడు వెళ్ళాలి. హీ హ్యాస్ టు గో నౌ, ఇక్కడ హ్యాస్ వస్తుంది. ఆమె ఇప్పుడు వెళ్ళాలి. షీ హ్యాస్ టు గో నౌ, అది ఇప్పుడు వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు గో నౌ, రాముడు ఇప్పుడు వెళ్ళాలి. రామ హ్యాస్ టు గో నౌ, సీత ఇప్పుడు వెళ్ళాలి. సీత హ్యాస్ టు గో నౌ. హ్యాస్ టు అని వస్తుంది. తర్వాత హ్యాడ్ టు, హ్యావ్ టు అంటే చెయ్యాలి. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అనే పదం. నేను అక్కడ తినాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఈట్ దేర్, మేము అక్కడ తినాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు ఈట్ దేర్ ఎస్టర్డే, నిన్న మేము అక్కడ తినాల్సి వచ్చింది. మీరు నిన్న అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు గో దేర్ ఎస్టర్డే. అట్లాగే వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చింది నిన్న. దే హ్యాడ్ టు కమ్ హియర్ ఎస్టర్డే. పిల్లలు నిన్న పరీక్ష రాయాల్సి వచ్చింది. బాయ్స్ హ్యాడ్ టు రైట్ దేర్ ఎగ్జామినేషన్ ఎస్టర్డే. అతను నిన్న అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు గో దేర్ ఎస్టర్డే. సీత నిన్న ఆమె అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది నిన్న. షీ హ్యాడ్ టు గో దేర్ ఎస్టర్డే. నిన్న అది అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇట్ హ్యాడ్ టు గో దేర్ ఎస్టర్డే. రాముడు నిన్న అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. రామ హ్యాడ్ టు గో దేర్ ఎస్టర్డే. సీత నిన్న అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సీత హ్యాడ్ టు గో దేర్.
హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. నేను అక్కడ మందు తీసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు టేక్ వైన్ ఇన్ దట్ పార్టీ. ఆ పార్టీలో తీసుకోవాల్సి వచ్చింది. నేను వాడిని కొట్టాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బీట్ హిమ్. నేను వాడికి సహాయం చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు హెల్ప్ హిమ్. నేను అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సిట్ దేర్. నేను వాడికి సలహా ఇవ్వవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు అడ్వైజ్ హిమ్. నేను అతనికి సహాయం చేయాల్సి వచ్చింది నిన్న. ఐ హ్యాడ్ టు హెల్ప్ హిమ్ ఎస్టర్డే. నేను అక్కడ కాఫీ తాగాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు టేక్ కాఫీ ఎస్టర్డే. అట్లా హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. ఏ గ్రూప్ బి గ్రూప్ పదాలు అన్నిటికీ హ్యాడ్ టు వచ్చేస్తుంది. తర్వాత రేపు చేసే పనులకి విల్ హ్యావ్ టు అని చెప్పాలి. విల్ హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంటుంది, చేయవలసి ఉంటుంది, చేయాల్సి ఉంటుంది. జనరల్ గా రేపు జరిగే పనులకు చెప్తూ ఉంటారు. రేపు నేను విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. ఓళ్ల పేర్ల ముందు టు పెట్టాలి. దేరు హీరు వాటికి టు పెట్టక్కర్లేదు. రేపు నేను విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టు. హ్యావ్ టు ముందు విల్ పెడితే సరిపోతుంది. ఏ గ్రూప్ బి గ్రూప్ పదాలకి విల్ హ్యావ్ టు వస్తుంది. రేపు నేను విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టు గో టు విజయవాడ టుమారో. రేపు నేను విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. వీ విల్ హ్యావ్ టు గో టు విజయవాడ టుమారో. మీరు రేపు విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. యూ విల్ హ్యావ్ టు గో టు విజయవాడ టుమారో. వారు రేపు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. దే విల్ హ్యావ్ టు గో దేర్. పిల్లలు రేపు విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. బాయ్స్ విల్ హ్యావ్ టు గో విజయవాడ. బాయ్స్ విల్ హ్యావ్ టు గో టు విజయవాడ టుమారో. అతను రేపు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. హీ విల్ హ్యావ్ టు కమ్ హియర్ టుమారో. ఆమె రేపు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. షీ విల్ హ్యావ్ టు కమ్ హియర్ టుమారో. రేపు అది పని చేయాల్సి ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ టు వర్క్ టుమారో. రాముడు రేపు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. రామ విల్ హ్యావ్ టు కమ్ హియర్ టుమారో. సీత రేపు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సీత విల్ హ్యావ్ టు కమ్ హియర్ టుమారో. విల్ హ్యావ్ టు చేయాలి. ఇప్పుడు బి గ్రూప్ పదాలకి హ్యాడ్ టు వస్తుంది. హ్యాడ్ టు చేయాల్సి వచ్చింది. విల్ హ్యావ్ టు చేయాల్సి ఉంటుంది. చేయాలి, చేయాల్సి వచ్చింది, చేయాల్సి ఉంటుంది. హ్యావ్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గోయింగ్ టు అన్న అబౌట్ టు అన్న ఒకే వర్గం. చేయబోతున్నాను, చేయబోవుట దగ్గర. ఇప్పుడు నేను జేబులో చేపెట్టాను. డబ్బు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మనీ. నీకు డబ్బు ఇవ్వబోతున్నాను అంటే జస్ట్ ఇప్పుడు కొద్దిసేపట్లో చేయబోతున్నాను. నేను తినబోతున్నాను ఒక అరటిపండు. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ఏ మ్యాంగో. నేను నీకు సహాయం చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ నౌ. నేను ఇప్పుడు వాడిని కొట్టబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బీట్ హిమ్. నేను ఇప్పుడు వాడికి సలహా ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు అడ్వైజ్ హిమ్. నేను ఇప్పుడు అక్కడ కూర్చోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సిట్ హియర్. నేను అక్కడ కూర్చోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సిట్ దేర్. నేను ఇప్పుడు అతని నుంచి తీసుకోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్రమ్ హిమ్. నేను అతని నుంచి పుస్తకాలు తీసుకోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ బుక్స్ ఫ్రమ్ హిమ్. కాబట్టి గోయింగ్ టు అంటే చేయబోతున్నాను. నేను ఇప్పుడు పాలు తాగబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ మిల్క్. ఐఎమ్ గోయింగ్ టు డ్రింక్ మిల్క్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మిల్క్ ఏదని చెప్పచ్చు. అట్లాగే నేను ఇప్పుడు ఇక్కడ నుంచోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ హియర్. నేను ఇక్కడ నుంచోబోతున్నాను. హ్యావ్ టు ఒక ఎగ్జాంపుల్ చెప్తే నేను చెప్పాలి. ఇప్పుడు నేను నడవబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు వాక్ నౌ. మేము ఇప్పుడు నడవబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు వాక్ నౌ. మీరు ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. యూఆర్ గోయింగ్ టు కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు కమ్ హియర్. పిల్లలు పరీక్ష రాయబోతున్నారు. బాయ్స్ ఆర్ గోయింగ్ టు రైట్ దేర్ ఎగ్జామినేషన్. అతను ఇక్కడికి రాబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడికి రాబోతున్నది. షీఈస్ గోయింగ్ టు కమ్ హియర్. అది ఇక్కడికి రాబోతున్నది. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ హియర్. రాముడు రావణాసురుని చంపబోతున్నాడు. రామ ఈస్ గోయింగ్ టు కిల్ రావణ. సీత ఇక్కడ రాబోతున్నది. సీత ఈస్ గోయింగ్ టు కమ్ హియర్. అట్లాగే అబౌట్ టు సేమ్ అనమాట. నేను ఇప్పుడు నీకు సహాయం చేయబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు హెల్ప్ యూ. మేము నీకు సహాయం చేయబోతున్నాము. వీఆర్ అబౌట్ టు హెల్ప్ యూ. మీరు మాకు సహాయం చేయబోతున్నారు. యూఆర్ అబౌట్ టు హెల్ప్ అస్. వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. దే ఆర్ అబౌట్ టు కమ్ హియర్. పిల్లలు పరీక్ష రాయబోతున్నారు. బాయ్స్ ఆర్ అబౌట్ టు రైట్ దేర్ ఎగ్జామినేషన్. అతను ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నాడు. హీ ఈజ్ అబౌట్ టు కమ్ హియర్. ఆమె ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నది. షీ ఈజ్ అబౌట్ టు కమ్ హియర్. అది ఇప్పుడు పని చేయబోతున్నది. ఇట్ ఈజ్ అబౌట్ టు వర్క్ హియర్.
అది ఇక్కడ పనిచేయబోతున్నది. రాముడు ఇప్పుడు రావణాసుని చంపబోతున్నాడు. రామ ఈజ్ అబౌట్ టు కిల్ రావణ. సీత ఇప్పుడు ఇక్కడ రాబోతున్నది. సీత ఈజ్ అబౌట్ టు కమ్ హియర్. కాబట్టి అబౌట్ టు అన్నా గోయింగ్ టు అన్నా అబౌట్ అన్నా ఒకే అర్థము. లెట్ అంటే చెయ్య, నువ్వు చేయనండి, అనుమతి ఇవ్వడం అన్నమాట. వాడిని రాని, లెట్ హిమ్ కమ్, నన్ను చెప్పని, లెట్ మీ సే, నన్ను కూర్చొని, లెట్ మీ సిట్, నన్ను వివరించని, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, నన్ను నీకు సాయం చేయని, లెట్ మీ హెల్ప్ యూ, నేను వాడికి సాయం చేయని, లెట్ మీ హెల్ప్ హిమ్. కాబట్టి లెట్ మీ, కానీ లెటర్స్ గో, మనం వెళ్దాము అని చెబుతూ ఉంటారు. లెట్ యూ కమ్, మీరు రండి, మీరు వస్తారు. లెట్ యూ కమ్, మీరు వస్తారు అని అర్థం. వాళ్ళు వస్తారు. లెట్ దెమ్ కమ్, వాళ్ళు రానివ్వండి, పిల్లలు రానివ్వండి. లెట్ బాయ్స్ కమ్, అతను రానివ్వండి. లెట్ హిమ్ కమ్, ఆమెను రానివ్వండి. షీ కాస్త హర్ అవుతుంది. లెట్ హర్ కమ్ హియర్, ఆమె ఇక్కడ రానివ్వండి, దాన్ని ఇక్కడ రానివ్వండి. లెట్ ఇట్ కమ్ హియర్, రాముణ్ణి రానివ్వండి. లెట్ రామ కమ్ హియర్, సీతని రానివ్వండి. లెట్ సీత కమ్ హియర్. లెట్ అంటే చేయనివ్వండి అని అర్థం. తర్వాత యామ్ ఏబుల్ టు అంటే యామ్ ఏబుల్ టు చేయబోతున్నా, నేను చేయగలుగుతున్నాను. ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ కుడ్ రైట్, నేను రాయగలిగాను. దీంతో చేయగలుగుతున్నాను అని అర్థం వచ్చినప్పుడు యామ్ ఏబుల్ టు. ఏబుల్ టు, ఏబుల్ అంటే చేయగల, ఏబుల్ టు చేయగలుగుతుంది. యాక్షన్ జరుగుతూ ఉంటే చెప్పాలి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాము. వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. రాముడు వాళ్ళు పిల్లలు పరీక్ష రాయగలుగుతున్నారు. బాయ్స్ ఆర్ ఏబుల్ టు రైట్ దేర్ ఎగ్జామినేషన్. అతను ఇక్కడికి రాగలుగుతున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడికి రాగలుగుతున్నది. షీ ఈజ్ ఏబుల్ టు కమ్ హియర్. అది పని చేయగలుగుతున్నది. ఇట్ ఈజ్ ఏబుల్ టు వర్క్ నౌ. రాముడు రావణాసుని చంపగలుగుతున్నాడు. రామ ఈజ్ ఏబుల్ టు కిల్ రావణ. సీత కూర ఉండగలుగుతున్నది. సీత ఈజ్ ఏబుల్ టు కుక్ కర్రీ. ఏబుల్ టు చేయగలుగుట అని అన్నమాట. కాబట్టి వాజ్ ఏబుల్ టు అంటే చేయగలుగుతూ ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళగలుగుతూ ఉన్నాను. ఐ వాజ్ ఏబుల్ టు గో దేర్ ఎస్టర్డే. నిన్న మేము అక్కడ నిద్రపోగలుగుతూ ఉన్నాము. వీ వర్ ఏబుల్ టు స్లీప్ దేర్ ఎస్టర్డే. మీరు నేను ఇక్కడ రాగలుగుతున్నారు. యూ వర్ ఏబుల్ టు కమ్ హియర్ ఎస్టర్డే. పిల్లలు పరీక్ష రాయగలుగుతున్నారు నిన్న. బాయ్స్ వర్ ఏబుల్ టు రైట్ దేర్ ఎగ్జామినేషన్. అట్లాగే అతను నిన్న అక్కడ నిద్రపోగలుగుతున్నాడు. హీ వాజ్ ఏబుల్ టు స్లీప్ దేర్ ఎస్టర్డే. నిన్న ఆమె పాడగలుగుతున్నది. షీ వాజ్ ఏబుల్ టు సింగ్ దేర్ ఎస్టర్డే. అంటే అది నిన్న పని చేయగలుగుతున్నది. ఇట్ వాజ్ ఏబుల్ టు వర్క్ దేర్ ఎస్టర్డే. రాముడు రావణాసుని నిన్న చంపగలుగుతున్నాడు. రామ వాజ్ ఏబుల్ టు కిల్ రావణ ఎస్టర్డే. సీత నిన్న ఇక్కడికి రాగలుగుతున్నది. సీత వాజ్ ఏబుల్ టు కమ్ హియర్. కాబట్టి వాజ్ ఏబుల్ టు అంటే చేయగలుగుతూ ఉన్నది. నేను నిన్న అక్కడ నిద్రపోగలుగుతూ ఉన్నాను. ఐ వాజ్ ఏబుల్ టు స్లీప్ దేర్. నేను సాయంకాలం క్రికెట్ ఆడగలుగుతూ ఉన్నాను. ఐ వాజ్ ఏబుల్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే ఈవినింగ్. నేను పొద్దున జాగింగ్ చేయగలుగుతూ ఉన్నాను. ఐ వాజ్ ఏబుల్ టు జాగ్ ఎస్టర్డే మార్నింగ్. నిన్న నేను వాడికి సలహా ఇవ్వగలుగుతున్నాను. ఐ వాజ్ ఏబుల్ టు అడ్వైజ్ హిమ్. నిన్న నేను అతనికి సహాయం చేయగలుగుతూ ఉన్నాను. ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ హిమ్ ఎస్టర్డే. నిన్న పరీక్ష రాయగలుగుతున్నాను. ఐ వాజ్ ఏబుల్ టు రైట్ మై ఎగ్జామినేషన్. కాబట్టి గతంలో ఐ వాజ్ ఏబుల్ టు. తర్వాత విల్ బి ఏబుల్ టు చేయగలుగుతూ ఉంటాము అంటే విల్ బి ఏబుల్ టు. రేపు నేను పరీక్ష రాయగలుగుతూ ఉంటాను. ఇదే టైంకి రేపు పరీక్ష రాయగలుగుతూ ఉంటాను. ఐ విల్ బి ఏబుల్ టు రైట్ మై ఎగ్జామినేషన్ టుమారో బై దిస్ టైం అంటే ఇంకా బాగుంటుంది. మేము రేపు ఈ సమయంలో పరీక్ష రాయగలుగుతూ ఉంటాము. వీ విల్ బి ఏబుల్ టు రైట్ అవర్ ఎగ్జామినేషన్ టుమారో బై దిస్ టైం. మీరు రేపు ఈ సమయంలో పరీక్ష రాయగలుగుతూ ఉంటారు. యూ విల్ బి ఏబుల్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్ టుమారో. వాళ్ళు ఈ సమయంలో రేపు పరీక్ష రాయగలుగుతూ ఉంటారు. దే విల్ బి ఏబుల్ టు రైట్ దేర్ ఎగ్జామినేషన్ టుమారో. అతను రేపు పరీక్ష రాయగలుగుతూ ఉంటాడు. హీ విల్ బి ఏబుల్ టు రైట్ హిస్ ఎగ్జామినేషన్ టుమారో. ఆమె రేపు పరీక్ష రాయగలుగుతూ ఉంటుంది. షీ విల్ బి ఏబుల్ టు రైట్ హర్ ఎగ్జామినేషన్. అది రేపు అది ఇక్కడ రాగలుగుతూ ఉంటుంది. ఇట్ విల్ బి ఏబుల్ టు కమ్ హియర్ టుమారో. రాముడు రేపు రావణాసుని చంపగలుగుతూ ఉంటాడు. రామ విల్ బి ఏబుల్ టు కిల్ రావణ టుమారో. సీత రేపు పరీక్ష రాయగలుగుతూ ఉంటుంది. సీత విల్ బి ఏబుల్ టు రైట్ హర్ ఎగ్జామినేషన్ టుమారో.
కాబట్టి యామ్ ఏబుల్ టు అంటే ప్రస్తుతము చేయగలుగుతూ ఉన్నాము. వాజ్ ఏబుల్ టు ఐ పెడితే నేను చేయగలుగుతూ ఉంటాను ఉంటేని. విల్ బి ఏబుల్ టు ఐ విల్ బి ఏబుల్ టు చేయగలుగుతూ ఉంటాను. యామ్ ఏబుల్ టు వాజ్ ఏబుల్ టు విల్ బి ఏబుల్ టు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మోడల్ వర్బ్స్. కాబట్టి ఎట్లా మారుతుంటే యామ్ వాజ్ విల్ బి, యామ్ వాజ్ విల్ బి, ఈజ్ వాజ్ విల్ బి, ఈజ్ వాజ్ విల్ బి, ఆర్ వర్ విల్ బి, ఆర్ వర్ విల్ బి. ఇది బాగా కంఠస్థం చేయాలి. కాబట్టి ఏ వాక్యమైనా సరే ఏ గ్రూపు బి గ్రూపులో ఉన్న పదాలతో బాగా ప్రాక్టీస్ చేయండి. ఏ ఇంగ్లీష్ వాక్యమైనా సరే. కాబట్టి ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఐ, వి, యూ, దే బాయ్స్. బి గ్రూపు హీ, షీ, ఇట్, రామ, సీత. కాబట్టి ఇవి వస్తాయి.